మిస్సింగ్ గర్ల్ పార్ట్ 2 రాత్రంతా వెతికినా వైష్ణవి గల్లంతవ్వడమే తప్ప ఒక్క ఆధారమూ దొరకలేదు. కాని ఈ రోజు ఉదయం మొదటి గంట నుంచే రవి తలపోతున్నాడు. బ్యాగ్ ఇక్కడికి వచ్చింది, వైష్ణవి ఇక్కడే మాయం అయిందంటే ఎవరో తప్పకుండా చూసే ఉంటారు అని అనుకుని చుట్టుపక్కల వాళ్లను అడగాలని నిర్ణయించుకుంటాడు రవి. రవి ఓ పక్కన ఉన్న చిన్న ఇంటి తలుపు తడతాడు. అమ్మ, నిన్న సాయంత్రం పాత బావి దగ్గర ఎవరి కదలికైనా చూసారా అని అడుగుతాడు. ఊరు సెలవులో ఉన్న వృద్ధురాలు చెబుతుంది. ఓయ్, నేను కొంచెం దూరం నుంచి చూశా బాబు, ఓ బైకు వెళ్ళింది. పైన ఒక అమ్మాయి ఉన్నట్టే అనిపించింది. ఆ బైక్ ఎవరిది, గుర్తు పట్టగలరా అని రవి అడుగుతాడు. నల్ల బైకు, మోగుతున్న శబ్దం వినిపించింది, కానీ నెంబర్ ప్లేట్ లేదు బాబూ. ఆ వెంటనే రవి ట్యూషన్ మాస్టర్ దగ్గరకు వెళ్తాడు. నిన్న సాయంత్రం 6 గంటలకి మీరు ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నిస్తాడు రవి. మాస్టర్ స్వల్ప గందరగోళంగా, సార్, పిల్లలకి ట్యూషన్ ఇచ్చాను, ఆ తర్వాత 6కి ఇంటికి వెళ్ళాను. రవి ఒక్కసారిగా తడబడి అడుగుతాడు. వైద్యశాల వద్ద మిమ్మల్ని ఎవరో చూశారట, మీరు చెప్పినట్టేగా? మాస్టర్ అసహజంగా తడబడుతూ, అవును సార్, యాక్చువల్గా ఓ ఫ్రెండ్ని కలవడం కోసం బయటకి వచ్చాను. రవి మాత్రం అనుమానంతో, ఏం మాట్లాడినా సరే దాచినది బయటపడుతుంది. ఆత్మగౌరవం, ఆవేశం కలిసిన తండ్రి. కొన్ని రోజుల క్రితం వైష్ణవితో పెద్ద గొడవ జరిగింది. తండ్రి కేకలు, వైష్ణవి కన్నీళ్లు. తండ్రి కోపంగా, నీ మొబైల్ వాడకం తక్కువ చేయి, ఇంత మెసేజింగ్ ఏంటి, ఎవడితో మాట్లాడుతున్నావ్ అని ప్రశ్నిస్తాడు. వైష్ణవి ఏడుస్తూ, నా ఫ్రెండ్స్తోనే, నన్ను నమ్మలేకపోతున్నారా అని అంటుంది. ఆ తర్వాత రవి వైష్ణవి గదిలోకి వెళ్తాడు. ప్రతి కోణాన్ని జాగ్రత్తగా వెతుకుతాడు. ఒక కెమిస్ట్రీ నోట్బుక్ వెనుక పేజీలో రవి ఓ ఫోన్ నంబర్ గుర్తించాడు. ఇది ఎవరిది? ప్రైవేట్ కోచింగ్ నంబర్ కాదు, లోకల్గా కూడా కనిపించటం లేదు అని అనుకుని ఆ నంబర్కి కాల్ చేస్తాడు. కానీ కాల్ ఒక్కసారిగా కట్ అవుతుంది. ఎందుకు డిస్కనెక్ట్ చేశాడు? ఇదే మొదటి నిజమైన లీడ్ అనుకుంటాడు రవి. అంతా కలిపి ట్యూషన్ మాస్టర్, నల్ల బైకు, ఆ ఫోన్ నంబర్ అన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అవుతున్నట్టు అనిపించడంతో రవి ఆ రాత్రి బోర్డుపై అన్నీ లిఖించి విచారణ సాగిస్తాడు. అయితే ఆ రాత్రి అర్ధరాత్రి సమయంలో ఎవరో అతన్ని నిద్రలేపేలా విండో దగ్గర నిలబడి చూసినట్టు అనిపిస్తుంది. వెంటనే రవి బయటికెళ్లేలోపే ఆ నీడ మాయమవుతుంది. తప్పిపోయిన అమ్మాయి వెనక ఈ గ్రామంలో చాలా మందిలో ఏదో దాచిన గోప్యం ఉంది. ఈ మిస్టరీలో ఎవరు నిజం చెబుతున్నారు, ఎవరు దాచుతున్నారు తెలుసుకోవాలంటే పార్ట్ 3 ఆ రాత్రి ఎవరిని చూశారో కమింగ్ సూన్. మిస్ కాకుండా చూడండి.